హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈజ్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. ఈరోజు ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎండి సార్ గురించి తెలిసిందండి, అదొకటి. అండ్ తర్వాత కొంతమంది వ్యక్తులు మన ఎండి సార్ని కలవడం జరిగింది, దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట. అంతేకాకుండా మనకి ఎండి సార్కి సంబంధించిన కేసు యొక్క డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ అవన్నీ కూడా వచ్చాయన్నమాట. అంటే హైకోర్టులో అప్పీల్ అయ్యిందనమాట కేసు అనేది. నెక్స్ట్ ఎప్పుడంటే మంగళవారం రోజున అప్పీల్ అయ్యింది, 23rd 7th month 2024న. మేబీ ఈ ఫ్రైడే రోజున చెక్ చేస్తారనుకుంటా. ఎందుకంటే శనివారం ఆదివారం ఎలాంటి యాక్టివిటీస్ కోర్టులో జరగవు కాబట్టి ఫ్రైడే రోజునే దీనికి సంబంధించిన విచారణ జరుగుతుంది. సో అందువల్లనే హైకోర్టులో మండే నుంచి మార్చడం జరిగింది. అంటే అక్కడికి కింద కోర్టు నుంచి హైకోర్టుకి మండే నుంచి మార్చడం జరిగింది. సో అందువలన మనకి మొన్న ట్యూస్డే రోజున హైకోర్టులో అప్పీల్ అయిందనమాట. అందువలన మంగళవారం రోజు ఫైలింగ్ అయింది. ఫైలింగ్ నెంబర్ కూడా మనకు వచ్చిందనమాట. సో నెక్స్ట్ కాస్ట్ లిస్టింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రైడే రోజున హియరింగ్ రావచ్చు అనేది 100% కాన్ఫిడెంట్ అనమాట. మన కేసుకి సంబంధించిన జడ్జి ఎవరు అనేది కూడా ఒక అంచనా అనమాట, కన్ఫర్మ్ కాదు, ఒక అంచనా. ఎవరు అంటే తమిళ్ సెల్వి రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది కన్ఫర్మ్ కాదు, జస్ట్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే. సో అలా చేసిన తర్వాత ఈఓడబ్ల్యూని ఈ కేసుకి సంబంధించిన ఏదైతే ఈఓడబ్ల్యూని కౌంటర్ అడుగుతారనమాట. ఇలా కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది, 1 by 1 కౌంటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కంపెనీకి సంబంధించిన ఫైలింగ్ నెంబర్ కూడా వచ్చేసిందనమాట. మేబీ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎండి సార్కి బెయిల్ వస్తుంది అని మనం ఆశిద్దాము. అలా కాకుండా ఇంకో ఇన్ఫర్మేషన్ ఏం తెలిసింది అని అంటే, ఎండి గారు విచారణ ఖైదీ కాబట్టి ఈయనని వారంలో 3 రోజులు చూసే అవకాశం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఐవీ3కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎండి సార్ని వెళ్ళి కలిశారంట. సో కలిసినప్పుడు ఎండి సారు బయట అందరికీ చెప్పమని చెప్పి కొన్ని విషయాలు చెప్పారు. అదేంటంటే, ఈ మంత్ ఎండింగ్ లోపు నేను బయటికి వచ్చేస్తాను, నాకు బెయిల్ అనేది కంపల్సరీ వస్తుంది, వచ్చిన తర్వాత నేను పేమెంట్ అనేది కంపల్సరీ ఇస్తాను, 100% ఇస్తాను. అండ్ కొన్ని కొత్త మార్పులతోటి కంపెనీ అనేది రీస్టార్ట్ అవుతుంది. సో అన్నిటికీ సిద్ధం చేసుకొని వస్తాను అనేసి. సో ఎవరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, నమ్మకంతో ఉండండి. కంపల్సరీ పేమెంట్స్ అనేది వచ్చినాక నేను ఇచ్చేస్తాను, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తాను. ధైర్యంగా ఉండండి, నమ్మకంతో ఉండండి, కొన్ని కొత్త మార్పులతోటి వస్తాను అనేది ఎండి సార్ చెప్పారంట. సో వాళ్ళు బయటికి వచ్చి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయ్యో, ఒక విషయం చెప్పడం మర్చిపోయా. చాలామంది మహానుభావులు ఉన్నారులే కామెంట్స్ చేయడానికి, వాళ్ళకన్నమాట. ఇది నా వర్షన్ కాదు, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, కేటీవీ ఛానల్ ఆయన చెప్పింది తెలుగులో పెడుతున్నా, అర్థమైందా? కేటీవీ ఛానల్ అయిన పెట్టింది తెలుగులో పెడుతున్నా, అంతే, ట్రాన్స్లేట్ మాత్రమే, అర్థమైందా?